Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 86. దక్ష ఆవిడ మాటలకి మూతి తిప్పుతూ నిజమే దేనిని వదిలిపెట్టడు అని అంటూ ఉంటే సరేలే మీ అత్త మీ మామ మీ వదినకి సంబంధం మాట్లాడడానికి వెళ్ళారు. ఎంతసేపు రూమ్లో కూర్చుంటావు, పద కిందకి వెళ్దాం. నూనె పెట్టి జడ వేస్తానని చెప్పడంతో నూనె పెట్టి జడ వేయక అప్పటికే 4-5 రోజులు అవుతూ ఉండేసరికి కర్ణకి నచ్చదని తెలిసినా ఏదోలా మేనేజ్ చేయొచ్చని ఆవిడతో కలిసి కిందకెళ్ళింది. ఆవిడ వేరే ఏదో ఆయిల్ పెడుతుంటే వద్దు బామ్మ, నాకు వేరే ఆయిల్స్ పడవు, కొబ్బరి నూనె చాలు అని చెప్పడంతో పని మనిషిని పిలిచి కొబ్బరి నూనె డబ్బా తెప్పించి జుట్టు విడదీసి ఎంత పెద్ద జుట్టే భలే పెంచారు, మీ అక్కకి కూడా ఇంతే ఉంటుందా అనగానే నాకు మా అక్కకి మా చెల్లికి అందరికీ ఇంతే ఉంటుంది బామ్మ, అలా పెరిగిపోయింది అని చెప్పింది దక్ష. వాళ్ళిద్దరూ గార్డెన్‌లో కూర్చోవడం చూసి కర్ణ కూడా కిందకొచ్చి గార్డెన్‌లోకి రావడంతో మొహం మీదకి నూనె కారేలా పెడుతున్న వాళ్ళ నానమ్మని చూసి మొహం చిట్లించి, నాని తలకి ఆయిల్ పెట్టు, ఆయిల్‌లో తలని ముంచాల్సిన అవసరం లేదు, దాని ఫేస్ మీదకి జిడ్డు జిడ్డు కారిపోతుంది, ముందే దాని జిడ్డు ఫేసు, ఇంకా జిడ్డు చేస్తున్నావని అరిచాడు కర్ణ. అతను అక్కడికొచ్చాడని తెలియకపోవడంతో ఒక్కసారిగా వచ్చిన అరుపుకి బామ్మ మనవరాలిద్దరూ ఉలిక్కిపడి, అలా ఉన్నట్టుండి అరిచావేంటి, భయపడ్డామని ఇద్దరూ చెప్పడంతో ఇద్దరిని కళ్ళు చిన్నవి చేసి చూశాడు. కర్ణ చూపుకి దక్ష కంగారుగా తల పక్కకి తిప్పుకుంటే, ఈ మాత్రం రాయకపోతే దాని ఒత్తైన జుట్టుకి నూనె పట్టదురా, ఇప్పుడు మొహం మీదకి కారుతున్నట్టే ఉంటుంది కానీ కాసేపటికి జుట్టు మంచి పోషణ పొంది ఇంకా పెద్దగా అవుతుంది. ఏం నీ పెళ్ళాం పొడుగు జడతో అందంగా ఉండాలని లేదా అనగానే కర్ణ దక్ష వైపు చూసి, ఇప్పుడు అందంగా లేదని ఎవడన్నాడు అన్నాడు. ఆ మాట వినగానే దక్షకి జుట్టు అడ్డుగా ఉండడంతో ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటే, అబ్బో నీకే ఉందిలే అందమైన పెళ్ళాం, ముందైతే నీ వాకింగ్ నువ్వు చేసుకో, జడ వేసే వరకు డిస్టర్బ్ చేయకని ఆవిడ ఒకేసారి చెప్పి నూనె మాడు వరకు పట్టేలా రాసి జుట్టుని బలంగా అల్లి, ఇలా కిందకు వదిలేకు త్వరగా సన్నబడుతుంది అంటూ ముడి పెట్టడంతో అది చూసి ఇంకాస్త చిరాకుగా ఫేస్ పెట్టి ఇద్దరిని కోపంగా చూశాడు కర్ణ. ఏంట్రా నీ బాధ అని ఆవిడ అడగడంతో ఆంటీలా ఉంది, ముందు ఆ కొప్పు విడదీయి అని అరవడంతో నేను విడదీయను, కొప్పు లేదా పిల్లలకి రిబ్బన్ జడలు పైకి కడితేనే ఒత్తుగా పెరుగుతాయి, నలుగురి కళ్ళు పడితే జుట్టు అంతా ఊడిపోతుంది, అయినా నీ పెళ్ళ అందగత కదా, ముడి వేసినా అందంగానే ఉంటుంది, నువ్వేం ఫీల్ అవ్వకు అని చెప్పడంతో ఇద్దరిని కోపంగా చూస్తూ వెళ్లడంతో ఆయనకి కొప్పు కట్టుకున్నందుకు నచ్చలేదేమో బామ్మ, కొప్పు విప్పేసి మామూలుగా జుట్టు కొంచెం మడిచి రబ్బర్ పెట్టు అని చెప్పగానే, నీ మొహం నీకేం తెలియదు, ఇప్పటికే 5-6 రోజులు జుట్టు సరిగ్గా పట్టించుకోక చీపురు కట్టలాగా తయారైంది, నోరు మూసుకొని పంజూడు అని చెప్పింది ఆవిడ. సరిపోయింది, ఈ బామ్మ మనవడి మధ్యలో నాకు మధ్యలో దరువు అయ్యేలా ఉందని అనుకుంటూ ఒకసారి అద్దం చూసుకుని, పర్లేదు బాగానే ఉంది, ఈయన గారికి ఎప్పుడు అలల్లా ఎగిరే కురులతో అందంగా కనిపించాలని అనుకుంటూ శాంభవి వాళ్ళకి పని వాళ్ళు డిన్నర్ ప్రిపేర్ చేస్తుంటే కర్ణ కోసం తనే స్వయంగా వంట చేసింది.
మీ చేతికి ఇంకా గాయం మానలేదు కదా అమ్మాయి గారు. మీకెందుకు శ్రమ? అబ్బాయి గారికి ఏం కావాలో చెప్తే మేము చేసేవాళ్ళం కదా అని పనివాళ్ళు అనగానే అంత నొప్పిగా ఏం లేదమ్మా. పైగా వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా గదిలోనే ఉన్నాను కదా, అందుకే ఇక్కడికి వచ్చి వంట చేస్తున్నాను. సరే, కర్ణ గారికి పెట్టాల్సిన భోజనం అంతా అయిపోయింది. అవి డిషెస్లో పెట్టి డైనింగ్ టేబుల్ మీద పెట్టండి, నేను వెళ్ళి స్నానం చేసేస్తాను అని చెప్పి గదిలోకి వెళ్ళింది. కర్ణ తనని చూసి మొహం తిప్పుకోవడంతో అదో రకంగా చూస్తూ బాత్రూంలోకి వెళ్ళి కావాలనే పక్కనే అవి ఇవి సర్దుతూ తన వైపు చూడకుండా తన పని తనది అన్నట్టుగా కూర్చోడంతో కన్ఫ్యూజ్ అవుతూనే ఏంటి నన్ను అసలు చూడట్లేదు అనగానే నీ అవతారం చూస్తే నీ ఫేస్ కూడా చూడాలనిపించట్లేదు, పక్కకు పో అనగానే ఏడుపు మొహం వేసింది. ఇలా మాట్లాడితే నాకేడుపొస్తుందని మారం చేస్తుండడంతో అయితే కూర్చుని ఏడువు అని చెబుతూ ఆ నూనె స్మెల్ నచ్చక దూరంగా వెళ్ళి కూర్చోడంతో అసలు ఏమాత్రం అతను అలా చేయడం నచ్చక ఏడుపు మొహం వేసి మూతి ముడుచుకొని అలానే కూర్చుంది. సార్ మోహన్ రామ గారు, శాంభవి మేడం, సంఘవి మేడం మిమ్మల్ని కలవడానికి వచ్చారని మిత్ర అసిస్టెంట్ వచ్చి చెప్పడంతో రాత్రి అయ్యేసరికి టీవీలో న్యూస్ చూస్తున్న మిత్ర భార్య వైపు చూసేసరికి ఆవిడ హాల్లోకి వచ్చి ఆయన వైపు చూస్తూ ఉంటే సరే లోపలికి రమ్మని చెప్పు అని చెప్పాడు మిత్ర. దాంతో మోహన్ రామ వాళ్ళు లోపలికి రావడంతో కూర్చోండి అని కూర్చోడానికి సోఫా చూపించి ముగ్గురికి కాఫీ ఇంకా స్నాక్స్ తీసుకురా అంటూ భార్యకి చెప్పి చెప్పండి మళ్ళెందుకు వచ్చారు అని అడిగాడు మిత్ర. చూడండి మిత్ర గారు, సంబంధం ఫస్ట్ వచ్చి అడిగింది మీరే, మేము అడగలేదు. కానీ మీరు టీవీలో ఎవడో ఏదో చెప్పిన న్యూస్ చూసి మీరు ఒక డెసిషన్కి రావడం కరెక్ట్ కాదు. ఒకసారి మా అమ్మాయిని దగ్గరగా చూడండి. పెద్దవాళ్ల ఇళ్లల్లో ఉండే మనుషులంటే జనాలకి ఎప్పుడూ ఒక కన్ను ఉంటుంది. వాళ్ళ మీద ఎలా దుమ్మెత్తిపోయాలా అని చూస్తారు. మీకు తెలుసు కదా! ఇంత చిన్న విషయానికి సంబంధం కాదని చెప్పడం కరెక్ట్ కాదు. మళ్ళీ మీరొకసారి ఆలోచించండి అన్నాడు మోహన్ రామ. మోహన్ రామ వైపు చూసి మిత్ర గాఢంగా ఊపిరి పీల్చుకొని చూడండి మోహన్ రామ గారు, మీ మీద మీ కుటుంబం మీద మాకు గౌరవం చాలా ఉంది, ఇప్పటికీ ఉంది, కాదని చెప్పట్లేదు. కానీ పెద్దవాళ్ళ ఇళ్లలో మనుషుల మీద జనాలకి కన్నుంటుంది కాబట్టే ఇలాంటివి అప్పుడప్పుడు బయటపడుతుంటాయిగా. మన పిల్లలు చేసే జల్సాల గురించి మీరు నేను ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మీరెంత మంచి కుటుంబం అయినా సరే అక్కడ జరిగిన గొడవ మాత్రం అబద్ధం కాదు కదా. చూడండి, మనం పైకి రావడానికి ఎన్నో పనులు చేస్తాం. అలా అని మన ఇంటికి వచ్చే ఒక మనిషి నీతి జాతి లేని వాళ్ళైతే ఒప్పుకోం కదా. అలాగే నేను ఎన్ని పనులు చేసి ఇంత సంపాదన తెచ్చుకున్నా కూడా నా ఇంటికి వచ్చే కోడలు మాత్రం పద్ధతిగానే ఉండాలి అన్నాడు మిత్ర. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.